అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్న తరుణంలో కరీంనగర్ లోక్సభ పరిధిలో అయితే బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారు. ఈరోజు కరీంనగర్ మహాలక్ష్మి ఆలయం నుంచి అయితే కొండగట్టుకైతే వస్తున్నారు. కొండగట్టులో పూజ అనంతరం అయితే వారైతే జగిత్యాల జిల్లా మేడిపల్లి అయితే వెళ్తున్నారు. అక్కడ నుంచి అయితే వారైతే పాదయాత్ర అయితే కొనసాగిస్తున్నారు. అక్కడ నుంచి వాయా వేంబాడ నుంచి అయితే వీరైతే పాదయాత్ర అయితే చేపడుతున్నారు. ఇక్కడికైతే పెద్ద ఎత్తున అభిమానులు అయితే తరలి వస్తున్నారు. బీజేపీ పార్టీకి సంబంధించి అయితే ఖచ్చితంగా బండి సంజయ్ అయితే ఈసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా కావచ్చు, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను అయితే ప్రజలకైతే చేరవేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బీజేపీ అభిమానులు అయితే ఉన్నారు, కార్యకర్తలు అయితే ఉన్నారు. సంజయ్కి అయితే ఆహ్వానం పలకడానికి అయితే జేఎన్టీ దగ్గర అయితే పెద్ద ఎత్తున అభిమానులు అయితే ఉన్నారు. ఒకసారి అయితే వారితో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఎలా ఉంది పరిస్థితి? అంటే అయితే బండి సంజయ్ అయితే వస్తున్నారు కదా, అంటే ఎలా ఉంది? బండి సంజయ్ గారు ఇక్కడికి రావడం ఏదైతే ఉందో మాకు చాలా ఆనందకరమైన విషయం. ఇక్కడ ఏకీకృతమైన దాంతోపాటు ఎందుకు అంటే ఆయన సన్మానించాలి, గౌరవించదగ్గ వ్యక్తి కాబట్టి ఆయన భగవంతుని దర్శనం చేసుకోవడం ఆయన పోవడం జరుగుతుంది. ఆ మార్గ మధ్యంలో మా ఊరు ఉండడం కారణం చేత మేము అందరం కలిసి ఇక్కడ వచ్చి ఆయన సన్మానం చేయాలని కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. ఇంకా మా వాళ్ళు అచ్చులు ఉన్నారు. అయితే ఇక ఆయన చేసిన నేతృత్వం లోపల మాకు చాలా మంచిగా అనిపించింది. ప్రతి విషయం లోపల మాకు వెనుక ఉండి ఏ విషయం లోపల కానీ ముందుకు వచ్చి మాట్లాడి మాకు అన్ని రకాలు ఉంటాడు. దాంతోపాటు బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది మళ్ళీ మనకి తిరిగి రావాలి, మాకు ఆ గవర్నమెంట్ అనేది మళ్ళీ ఆయన ఎంపీ గెలవాలి, మాకు మరిన్ని సేవలు అందించాలి. దేశం గురించి ఆయన ఆలోచించే వ్యక్తి, అందు గురించి ఆయన కొరకు మేము ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే, అంటే ప్రజల నుంచి ఎలాంటి ఆశీర్వాదాలు అయితే వస్తున్నాయి? అంటే ఇప్పుడు అయితే చిన్న పెద్ద అందరైతే తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది కదా, ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కొండగట్టుకు అయితే వస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే మేడిపల్లి అయితే వెళ్తున్నారు. నేపథ్యంలో అయితే ప్రజల నుంచి ఎలాంటి ఆశీర్వాదం ఉంది సార్? దాదాపుగా ప్రజల గురించి నేను ఇక్కడ వాస్తవానికి నేను దుబాయ్లో ఉంటా, కానీ ఇక్కడ ఎలక్షన్ కానీ మొన్న రావడం జరిగింది. ఆ ప్రచార భాగంలో మేము ప్రచారం చేసినప్పుడు బండి సంజయ్ గారి గురించి విపరీతమైనటువంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. భలే వాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, చిన్నపిల్లలు మరీ ఉత్సాహంగా ఉన్నారు. యువకుల లోపటేది వాళ్ళ రక్తం లోపలనే ఇమిడిపోయింది ఆ యొక్క ఫీలింగ్స్ అనేది. ఆ వృద్ధుల లోపల కూడా దాదాపుగా ఒక 100 మంది వృద్ధుల లోపల 90 మంది లోపల ఇదే ఫీలింగ్ ఉంది. మళ్ళీ పువ్వు గుర్తుకేయాలి, బండి సంజయ్కి వేయాలి, మోడీసారికి వేయాలి అని చెప్పేసి మరి ఆ కారణం చేతనే ఆయన తిరిగి మళ్ళీ ఆయన పదవిలోకి రావడం ఖచ్చితంగా జరుగుతుంది. మేము కూడా మాకు తెలిసిన వాళ్ళకు, మా ఫ్యామిలీకి, మా ఫ్రెండ్స్ ఫ్యామిలీకి, తెలంగాణలకు అందరికీ మేము తెలియజేసి భారీ మెజారిటీతో మళ్ళీ గెలిపించుకునే ప్రయత్నం మేము చేయడం జరుగుతుంది, చేస్తాం కూడా. ఓకే, అంటే వాళ్ళు అయితే ఇప్పుడు కొండగట్టులో ఎటువంటి కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు? అంటే మీరు దానికి సంబంధించి అయితే ఎలా సమన్వయం చేస్తున్నారు? ఆ కొండగట్టు కార్యక్రమం లోపల ఆయన ఇవ్వడం జరుగుతుంది. మాకు అకస్మాత్తుగా వచ్చినటువంటి ఒక సమాచారం ఇది. మా ఊళ్ళో గౌతమ్ రెడ్డి అంటే విలేజ్ ప్రెసిడెంట్ ఉన్నాడు బీజేపీ, ఆయనే మాకు ఆయన అయోధ్య కార్యక్రమం దైవ దర్శనం ఇవ్వడం జరిగింది. అదే టైంలో పట్ల ఈయన రావడం జరిగింది. ఆయన అక్కడి నుంచి కూడా మాకు మెసేజ్ పంపించిండు మా టీంకు, ఇక్కడ మరి అన్నగారు వస్తారు, మీరు ఖచ్చితంగా ఆయన అక్కడ సన్మానించాలని. అంటే మేము ఆపడదప్పుడు ఈయన చైన్లో ఉన్నాడు, నేను వేరే కాడ ఉన్నా, మా వాళ్ళు ఇంకా సంఘం ఉన్నారు, అందరికీ ఇన్ఫామ్ చేసుకొని మేము వస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ఆయనకు రావడం మనకు చాలా ఆనందకరం. అందు గురించి మనం సన్మాన కార్యక్రమంలో పాల్గొందామని చెప్పేసి వాళ్ళు కూడా రావడం జరిగింది. దాన్ని మేము చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాం, భావిస్తున్నాం. ఓకే, ప్రస్తుతం అయితే బండి సంజయ్ అంటే ఒక క్రేజ్ అనేది వీరైతే వెల్లడిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరైతే బండి సంజయ్ కోసం అయితే ఆహ్వానం కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొందనేది వీరైతే వెల్లడిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు పథకాలకు సంబంధించి అయితే ప్రజాహిత యాత్ర పేరుతో అయితే వీరైతే యాత్ర అయితే కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికైతే చిన్న పెద్ద తేడా లేకుండా అందరైతే బండి సంజయ్ వస్తారు, ఏం చెప్తారు ఏంటి అనేది అయితే ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.